విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ యువనేత బోండా రవితేజ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోండా రవితేజ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టినరోజు అంటే ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ అని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ యువనేత బోండా రవితేజ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోండా రవితేజ పార్టీ శ్రేణులు అభిమానులతో కేక్ కట్ చేశారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. కూలర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. అందులో భాగంగా అనేక చోట్ల అన్నదానాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, వృద్ధులు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం కింద 15 మందికి టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు ఇచ్చానని తెలిపారు. పుట్టినరోజు అంటే ఆడంబరాలకు వెళ్లకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా పనులను చేయడం అనేది ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేర్పించారన్నారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేస్తామన్నారు. డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజకు 64వ డివిజన్ తరపున పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అన్ని డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలను టీడీపీ నాయకులు చేస్తున్నారని అన్నారు. 64వ డివిజన్లో మజ్జిగ పంపిణీని ప్రారంభించామని, నేటి నుంచి 45 రోజుల వరకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు అయితే కానివ్వండి, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, వృద్ధులకి, వికలాంగులకి దుప్పట్లు, పళ్ళు పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన P4 పథకం కింద ఈ నియోజకవర్గంలో 5 డివిజన్ బాధ్యతలను నేను స్వీకరించడం, అందులో భాగంగానే ఈరోజు 15 మందికి టిఫిన్ బళ్ళు, తోపుడు బళ్ళు, అదేవిధంగా వికలాంగులకి ట్రైసైకిల్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమైన పరిణామం. మరి మా నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదినమైనా, మా జన్మదినమైనా సరే పుట్టినరోజు అంటే ఆడంబరాలకు వెళ్లకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా పనుల్ని చేయటం అనేది ఆయన మాకు నేర్పించిన ఒక మంచి మార్గం. మరి ఆ మార్గంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కూడా అందరూ ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 64వ డివిజన్లో రవికుమార్ గారి ఆధ్వర్యంలో, కే బాబు కానీ, అదే రాజేష్, వాళ్ళందరూ మిత్రబృందం ఆధ్వర్యంలో చక్కగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రానున్న రోజుల్లో తప్పకుండా ఏదైతే నమ్మకంతో మమ్మల్ని 2024లో ప్రజలు అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి గెలిపించి పంపించారో ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎప్పుడూ కూడా నిరంతరం మా కుటుంబం సెంట్రల్ నియోజకవర్గ ప్రజల సేవలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. రవితేజ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు 64వ డివిజన్ తరపు నుంచి. అలాగే ఈరోజు అన్ని డివిజన్లో అనేకమైన కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే, పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి ఉపయోగపడే అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ఏదైతే అన్ని డివిజన్లో ఈ కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషకరం. అలాగే ఈ మా డివిజన్లో 64వ డివిజన్లో కూడా ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి బర్త్డే పురస్కరించుకుని మేము ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి రవితేజ గారికి 64వ డివిజన్ ప్రజల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.